కొంతమంది మనస్సు విప్పేదాకా వాళ్ళ ఆలోచనలేమిటో అంతుపట్టవు. ఇంకొంతమంది మనసు విప్పదీసి ఆరబోసుకున్నా వాళ్ళ అంతరంగం ఏమిటో అస్సలు అర్థం కాదు. ఒక టీవీ ఛానల్లో తన జీవితంలోని కొన్ని చీకటి కోణాల్ని ఒక అన్నచాటు తమ్ముడు బయట పెట్టుకొని కొన్ని నిజాల్ని వెళ్ళగక్కున్నప్పుడు ఎక్కడో మనస్సు చివుక్కుమనిపించింది. కాస్త జాలి, ఇంకొంచెం కోపం కూడా వచ్చేసింది. నాగేంద్ర బాబు ఉరఫ్ చిరంజీవి బ్రదర్ గురించే ఈ ప్రస్తావన. వీళ్ళు ముగ్గురు సోదరులు. చిరంజీవి నీడ చాటున బతికిన ఈ ఇద్దరు సోదరుల్లో పెద్దవాడైన నాగేంద్రబాబు తన ప్రస్థానం గురించి మనసు విప్పేసుకున్నప్పుడు ఆయన ప్రజారాజ్యం, ఆయన సినిమా సామ్రాజ్యంలో తళుక్కున మెరిసి మాయమైపోయిన కొన్ని సంఘటనలు ప్రపంచానికి తెలిసాయి. ఒక మనిషి తన జీవితంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాల్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు ఆ క్రమంలో నిజాయితీగా మనసు విప్పుకుంటారని ఆశిస్తాం. ఇక్కడే నాగబాబు కూడా తాను తీసిన ఆరెంజ్ అనే ఒకానొక సినిమా తన జీవితంలో వెనకేసుకున్న సంపాదనంతా హారతి కర్పూరంలా కరిగిపోయిన వైనాన్ని భరించలేక ఆత్మహత్య యోచనని చేసిన విషయాన్ని బయట పెట్టుకోవడాన్ని, ఆయనలోని నిజాయితీని ఒక ప్రాతిపదికగా గుర్తించాలి. ఇక అదే సందర్భంలో ఆయన వెళ్ళబోసుకున్న గోడును అంతే నిజాయితీగా స్వీకరించి వాటిని నిష్పాక్షికంగా విశ్లేషించుకోవాలన్న తాపత్రయం జర్నలిస్ట్ డైరీది. సరే, నాగబాబు తన అన్నయ్య పెట్టిన ప్రజారాజ్యపు వైఫల్యాలకు ప్రజల అవినీతే కారణమంటూ సూత్రీకరించారు. దాంతోపాటు 40% జనం తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండడాన్ని చచ్చిపోవడంతో సమానమన్న బాధ, భావన ఆయన మాటల్లో వినిపించింది. ప్రజారాజ్యం ఎందుకు విఫలమయ్యిందో, దాని బోర్డును ఎందుకు తిప్పేయాల్సి వచ్చిందో చిరంజీవి లాంటి వాళ్ళు కూడా నికార్సైన నిజాల్ని బయటకు చెప్పలేకపోవటం ఒక దురదృష్టం. దాదాపు 18% ఓట్లు సంపాదించుకున్న ఒక పార్టీ తాము నిజమైన ప్రత్యామ్నాయాన్ని సృష్టిస్తామని నమ్మబలికి రాత్రికి రాత్రే టపా కట్టేయడం, ఒక భారీ చిట్ ఫండ్ కంపెనీ బోర్డు పీకేసి ఆఫీసుకు తాళాలేసినంత మోసంతో సమానమని ఎందుకు సాపత్యం చెప్పకూడదు? పార్టీ టికెట్లు అమ్మేసుకున్నామన్న ఆరోపణల్ని ఖండిస్తారు నాగబాబు. పార్టీ వైఫల్యాలకు చిరంజీవి బావమరిది అరవిందుల వారు ఒక్కరిపైకే నెట్టేయడం తప్పంటారు. సమిష్టి బాధ్యత వహించాల్సిందేనంటారు. అన్నయ్య చిరును ఈరోజు ఒంటరివాణిగా చూడాల్సి రావడం బాధ కూడా కలిగిస్తుందంటారు. ఆయన చెప్పుకున్న మాటల్ని ఏర్చి కూర్చి ఒక్క చోట పేర్చితే నాగబాబు అనే వ్యక్తి సదరు ఇంటర్వ్యూలో అన్నీ నిజాలు చెప్పుకోలేకపోయినా అబద్ధాలు మాత్రం చెప్పలేదని చెప్పొచ్చు. నిజాలు చెప్పకపోవడం వేరు, అబద్ధాలు చెప్పకపోవడం అంతకంటే వేరనే సంక్లిష్టమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రేపటి ఎన్నికల్లో జనానికి ఓటుకు 3,000 ముట్ట చెప్పక తప్పదని ఆయనే ప్రస్తావించుకున్న మాటల్లో నిజాలు లేకపోలేదు. సామాజిక మార్పు అనే నినాదంతో ముందుకెళ్లబోయి రాజకీయ మొసళ్లకు బలైపోయిన వాళ్లుగా తాము మిగిలిపోయామన్న ఆవేదన అర్థం చేసుకోగలిగిందే. అయితే ప్రజల్లో ఉన్న బలహీనతలు, రాజకీయాల్లో ఉన్న అస్తవ్యస్త పరిస్థితులన్నీ తెలిసి కూడా కేవలం తమ సోదరుడి కరిష్మాతోనే అన్నీ సుసాధ్యమైపోతాయని భ్రమల్లో పడి ఆ రోజు ఎంతెంత మంది ఎన్నెన్నిసార్లు జాగ్రత్తలు చెప్పినా వాటిని పెడచెవిన పెట్టి తప్పుల మీద తప్పులు చేస్తూ చివరికి ఆ ప్రజారాజ్యం అనబడే సమాధికి తాపీ మేస్త్రీలుగా మారిన వాళ్లను చూసి జాలి పడాల్సిన అవసరం లేదుగాక లేదు. బాధ్యత అనే ఒకే ఒక్క మాటను భుజానకెత్తుకోవాల్సిన నాయకులు దాని స్థానంలో తమకు తాము హక్కులు మాత్రం రాసేసుకుని ఇష్టారాజ్యంతో వ్యవహరించిన తీరుతెన్నులే ఈ నాగేంద్రుల వారి అన్నగారిని నట్టేట ముంచేశాయనడంలో సందేహమే లేదు. అందుకు ఆయన వహిస్తున్న మౌనమే సాక్ష్యం. ఆయనలోని రాజకీయ చైతన్యం ఎంతగా పరిఢవిల్లిందంటే చివరాఖరికి ఆయన నమ్ముకున్న సామాజిక న్యాయం ఆ ఒక్క సోనియా గాంధీతో మాత్రమే సాధ్యమైపోతుందనేంత గొప్పగా. ఇక్కడ తన రాజకీయ చైతన్యం కంటే తన రాజకీయ అవసరమే పెద్ద పీట వేసుకోవడాన్ని ఇదే జనం పసిగట్టారు. అయితే వాళ్ళు చిరంజీవి చేసిన పని క్షమించారా లేదా అన్న విషయం ఇంకా అసలు పరీక్షకే రాలేదన్నది ఈ ప్రియ సోదరుల వారు అర్థం చేసుకోగలగాలి. పవన్ కళ్యాణ్ అనే తన చిన్న తమ్ముడి వ్యవహార శైలిని వివరిస్తూనే సదరు సోదరుడికి కాంగ్రెస్లో తాను విలీనమైపోతున్న విషయాన్ని చిరంజీవి అసలు చెప్పలేదనే చెప్పుకొచ్చుకున్న నాగేంద్రుల వారు గడుసుగా దాటేసిన గడప గురించి ఇక్కడో మాట చెప్పుకుని తీరాలి.
ఇష్టం లేని పని చెయ్యలేక మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోతున్న ఆ కాంగ్రెస్ పంచెలుడు తీసి తరిమి తరిమి కొడతానన్న మొనగాడు ఒక రకంగా బెటర్ ఏమో. అక్కడ ఆవేశం ఉండుండొచ్చు, అతనిలో వివేకం కొరవడి ఉండొచ్చు, తనదైన అవకాశం కోసం ఎదురు చూసే ఆలోచన ఉండొచ్చు. కానీ అనుభవాలు నేర్పిన జీవితపు కిటికీలో నుంచి ఒక పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ ఇద్దరు సోదరులు ప్లస్ ఆ అరవిందుల వారు ఏమైనా నేర్చుకోవచ్చో లేదో వాళ్లే ఆలోచించుకోవాలి. బీ హానెస్ట్. వాళ్ళు ఉండేది నీళ్లలో. ఇల్లు వాకిలి తిండి నిద్ర ఆటాపాట అన్నీ ఆ నీళ్ల అలల మీదే. పుడమి స్పర్శ వాళ్లకో అద్భుతం. అరే, స్కూలుకెళ్లే వయసు వచ్చేసిందే, చదువుకోవాలిగా. ఎస్, బాగా చదువుకోవాలన్న ఆశ వాళ్ళది. మనమైతే దాన్నే ఆశయం అంటామేమో. ఈ ఆశ ఆశయమే వాళ్ళని నదిని దాటించేసింది. ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈ ఆత్మవిశ్వాసమే రేపటి రోజున వాళ్లకు నీళ్లలో కాకుండా నేల మీదే ఇల్లు కట్టుకునే రోజుల్ని తేబోతోంది. అవును, వాళ్ళకి పడవే ఆధారం. ఓ నాటు పడవే వాళ్లకు డబుల్ కాట్ బెడ్ కూడా. అలలతో పోటీ పడే నాటు పడవే వాళ్లకు ఏ క్లాస్ కిచెన్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పడవే వాళ్ళ జీవితం. పెద్దలు ఆ పడవ మీద వేటతోనే 4 మెతుకులకు సరిపడా సంపాదిస్తుంటే పిల్లలు 4 అక్షరాలు నేర్చుకోవాలన్న కోరిక కూడా ఆ పడవతోనే సాధ్యం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలమొండి గ్రామం గోదారి అలల మీద వేట తెప్పలతో నాటు పడవలతో జీవనం సాగించే శైలి వాళ్ళది. చిన్న పెద్ద ఎవ్వరికీ నీళ్లంటే భయం లేదు, అసలు బెరుకే లేదు. పడవలోనే అన్నీ, ఆ పడవే అన్నీ. అదే కిచెన్, అదే బెడ్రూమ్, అదే ప్లేగ్రౌండ్. వరుసగా ఆగి ఉన్న పడవలే అక్కడి పసిపిల్లలకు ఆట వస్తువులు కూడా. భయం లేకుండా పడవల అంచున పరిగెడతారు, జంప్ చేస్తారు. ఉప్పలమండిలో ఈ సీన్ చాలా కామన్. కానీ ఇక్కడి పిల్లలు కూడా చదువుకోవాలనుకున్నారు. గోదావరి మీద నుంచి నేల మీదకు వస్తే కానీ చదువు సాధ్యం కాదు. అందుకే దగ్గరలో ఉన్న ఉప్పలమండి గ్రామాన్ని ఎంచుకున్నారు వాళ్ళు. అక్కడున్న స్కూల్కి ఓ పడవలో పిల్లలందరూ వెళ్తారు. నీటిలో నుంచి నేల మీదకు అడుగు పెట్టగానే ఆ పిల్లల్లో ఉత్సాహం గోదారిలా పొంగుతుంది. క్రమం తప్పకుండా క్లాసులకు వెళ్తారు. టీచర్లు చెప్పే పాఠాలు జాగ్రత్తగా వింటారు. ఇప్పుడు ఆ పిల్లలు తమ మేధస్సుకు పదును పెట్టి బొమ్మలు చేస్తున్నారు, ఉత్తరాలు రాస్తున్నారు. నీటి మీద కాకుండా నేల మీద ఇల్లు కట్టుకోవాలంటే బాగా చదువుకోవాలని వాళ్ళ టీచర్లు చెప్పిన మాటలు వాళ్ళ చెవుల్లో మారుమోగుతూ ఉంటాయి. ఆ మాటలే వాళ్ళ హృదయాల్లో హత్తుకుపోయాయి. అందుకే వాళ్ళు బాగా చదువుకుంటున్నారు. పిల్లల్లో చదువుకోవాలన్న కోరిక ఉండి అవకాశాలు లేక ఎంత కష్టపడుతున్నారో అనే అంశాన్ని సబ్జెక్ట్గా తీసుకుని ఒక డైరెక్టర్ షార్ట్ ఫిలిం తీశాడు.
గోయింగ్ టు స్కూల్ అనే ఇతివృత్తంతో చదువుకునేందుకు పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తన క్రియేటివిటీ ద్వారా ప్రపంచానికి తెలియజెప్పారు ఆయన. హ్యాట్స్ ఆఫ్.